గుండెపోటు గురించి మనకు తెలియని వాళ్ళు ఉండరు. ప్రతి ఒక్కరు దీన్ని వినే ఉంటారు. అండ్ మన ఫ్యామిలీస్లోనూ, ఫ్రెండ్స్లోనూ, మన సహోద్యోగుల్లోనూ, తెలిసిన వాళ్ళలోనూ, మాధ్యమాల ద్వారానూ అటువంటి కేసులు మనం తరచూ వింటూ చూస్తూ ఉంటాం. సో గుండెపోటు అనేది మన తెలిసిన వరకు కొంచెం ఫాస్ట్గానే, సడన్గానే, అనుకోకుండా మనల్ని ఆశ్చర్యపరిచే జబ్బు. సో ఇటువంటి గుండెపోటు సడన్గా వస్తే, అంటే సడన్ హార్ట్ అటాక్ ఎలా వస్తుంది? చాలామందికి ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు శాస్త్రీయంగా మన సైన్స్ ప్రకారం 50% మందిలో కొద్ది గొప్ప ఇండికేషన్, కొంచెం వార్నింగ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఈ వార్నింగ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేసి అంటే, ఒక వ్యక్తి బాగా నడుస్తూ, వాకింగ్ చేస్తూ అవకాశం ఉన్నప్పుడు తను కొంచెం అలసటపడడం, ఆయాసపడడం, కొంచెం చేయి లాగడం, ఛాతీ ఏదో బరువెక్కి ఉండడం, సన్నగా మంటలాగా ఉండడం, ఇలాంటివి వస్తూ ఉండి అది కాస్త తక్కువ స్థాయిలో ఉంటే, అది మనల్ని పెద్దగా వేధించకపోతే దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. 50% మందిలో మాత్రం గుండెపోటు సడన్గా ఉన్నట్టుండి మీద పడుతుంది. క్షణాల్లో మన పరిస్థితి తారుమారు అవుతుంది. అలాంటి సడన్ హార్ట్ అటాక్ మనం ఎలా గుర్తించగలుగుతాం? మనకందరికీ తెలిసినట్లు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మనకు వచ్చే అవస్థ ఏంటి? అతి తీవ్రమైన ఛాతీ నొప్పి. ఈ అతి తీవ్రమైన ఛాతీ నొప్పి ఎక్కడ వస్తుంది అంటే మిడిల్ ఆఫ్ చెస్ట్లో వస్తుంది. అంటే ఛాతీ మధ్య భాగంలో వస్తుంది, లేదా ఛాతీ ఎడం భాగంలో వస్తుంది, లేదా ఛాతీ అంతా నొప్పి పెడుతుంది. ఈ నొప్పిని చాలామంది ఏమంటారంటే నొప్పి కన్నా డిస్కంఫర్ట్ అంటూ ఉంటారు. ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది అంట తప్ప నొప్పిగా ఉంది అనరు. ఆ నొప్పి ఎలా ఉంటుందంటే ఏదైనా పెద్ద బరువు ఏదో మూట పెట్టినట్టుంది, డాక్టర్ ఏనుగు తొక్కినట్లు ఉంది, లేదా గాలి బెలూన్ లోపల పెట్టి ఉబ్బించినట్లు ఉంది, లేదా తాడుతో కట్టేసినట్లు అనిపిస్తుంది. ఇలాంటి డిస్క్రిప్షన్స్ ఇస్తూ ఉంటారు. ఇటువంటి అవస్థ కానీ విపరీతంగా, తీవ్రంగా, క్షణాల్లో వచ్చి నిమిషాల్లో పెరుగుతూ ఉంటాయి. అంటే హార్ట్ అటాక్కి, సడన్ హార్ట్ అటాక్కి, హార్ట్ అటాక్ కాని ఛాతీ నొప్పులకి మనం బేసిక్గా అట్లా డిఫరెన్స్ చేస్తాం. అంటే హార్ట్ అటాక్ అనే నొప్పులు అప్రతిహతంగా పెరుగుతూ ఉంటుంది. అంటే నిమిషాలు గడిచే కొద్దీ 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంటకు తగ్గిపోతుందనుకుంటే పెరుగుతూ ఉంటుంది, కానీ తగ్గుముఖం పట్టదు. అదే గ్యాస్ నొప్పి అనుకోండి, ఇంకేదైనా మజిల్ పెయిన్ అనుకోండి, ఇంకా అలాంటి నొప్పులు కొంచెం వెనక్కి తగ్గి ముందుకు రావడం కానీ, లేదా మెల్లగా తగ్గుతూ పోవడం కానీ, లేదా అరగంటలో పూర్తిగా తగ్గిపోయి మాయమైపోవడం కానీ, దాని తర్వాత కాసేపు రావడం జరుగుతుంది తప్ప హార్ట్ అటాక్ వస్తే మాత్రం అది ఇంకా అలా జగన్నాథ రథచక్రాలు అంటే అలా పెరుగుతూ పోతూ ఉంటుంది. సో దీని కానీ చేసుకోవచ్చు. సో ఛాతీ నొప్పి సడన్గా సివియర్గా వస్తే చెప్పినట్టు డాక్టర్ గారు మాకైతే అర్థమైపోయింది, తెలిసింది, అవి కాకుండా సడన్ హార్ట్ అటాక్ వస్తే ఇంకేదైనా మార్గాలు ఉన్నాయా అనేసి మనం అడగచ్చు. మొన్న ఒక పేషెంట్ వచ్చారు నా దగ్గరికి. అర్ధరాత్రి పూట సిగ్నిఫికెంట్ సివియర్ స్వెట్టింగ్స్, అంటే మొత్తం ఏసీలో పడుకున్నప్పుడే తనకి ఒళ్ళంతా తడిసి చెమటతో ముద్దయింది అంటాం కదా, అలా జరిగింది. సరే షుగర్ పేషెంట్లో షుగర్ ఉందనే సరే షుగర్ లేదు. ఆ టైంలో షుగర్ మిషన్ ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికి షుగర్ ఉంటే మిషన్ పెట్టుకోవాలంటే గ్లూకోమీటర్తో షుగర్ చెక్ చేసుకున్న షుగర్ కూడా బాగానే ఉంది. సో ఈ పేషెంట్ని బాగా తీవ్రంగా గిడ్నెస్ వచ్చి, అంటే కొంచెం నీరసించిపోయి చెమట పట్టేసరికి హాస్పిటల్ తీసుకొస్తే ఈసీజీ చూస్తే మాకు బీపీ, షుగర్ అది బాగానే ఉంది, కానీ హార్ట్ అటాక్ అని తేలింది. సో సడన్ సివియర్ ప్రొఫ్యూజ్ స్వెట్స్ ఉన్న ఫలానా ఒళ్ళంతా అసలు అంటారు తడిసి ముద్దయి చెమటలలో కారిపోతే, నీరసించిపోతే దాన్ని హార్ట్ అటాక్గా మనం పరిగణించాల్సి వస్తుంది. అలానే సడన్ సివియర్ వీక్నెస్, కొంతమందిలో అలా ఉన్నట్టుండి అలా గాలి తీసిన బెలూన్లాగా క్షణాల్లో, నిమిషాల్లో మొత్తం నిస్సత్తుగా, నీరసంగా ఉన్న బలమంతా ఎవరో లాగేసినట్లు కోల్పోతారు. వీళ్ళకు ప్రతిసారి అందరిలో ఈ చెమటలు పట్టాల్సిన అవసరం లేదు, సడన్గా నీరసించిపోతారు. ఇది బేసిక్గా ఎల్డర్లీ పీపుల్లో, పెద్దవాళ్ళ జరుగుతూ ఉంటుంది. మనకు ఎస్పెషలీ మహిళల్లో, పెద్ద వయసు వాళ్ళలో మనకు క్లాసికల్గా మనం ఇంతకుముందు చూసినట్లు ఛాతీ నొప్పి రావడం, బరువు ఎక్కడం కాకుండా ఇలాంటి సిమ్టమ్స్ వస్తుంది. ప్రొఫ్యూజ్ స్వెట్స్ కానీ, లేకపోతే సడన్ సివియర్ వీక్నెస్, ఇంకా కదలలేకుండా ఏంటమ్మా లేయండి అంటే లేకుండా, కూర్చోండి, నడవండి అనేసి అంటే ఏం చేయలేకుండా అలా నీరసించిపోయి పడుకునేస్తారు అనమాట. దీన్ని కూడా మనం ఒక హార్ట్ అటాక్ లక్షణంగా భావించాల్సి రావచ్చు. అలానే చాలామంది హార్ట్ అటాక్ వ్యక్తిస్ మనం చూస్తూ ఉంటాం. అది సడన్గా అటాక్ వచ్చినప్పుడు బాత్రూమ్ వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే మనకు అటాక్ వచ్చినప్పుడు బాడీ కొంచెం సమాయత్తం అవుతుంది. ఏదైనా ఎవెన్చువాలిటీకి, ఏదైనా సీరియస్నెస్కి బాడీ సమాయత్తమయ్యే పరిస్థితుల్లో బాడీ తన్ని ఎవాక్యుయేట్ చేసుకుంటుంది. అంటే యూరిన్ బ్లాడర్లో ఉండే యూరిన్ ఎవాక్యుయేట్ చేసుకుంటుంది. మనకు టాయిలెట్ పోయి మోషన్ చేయాల్సి వస్తుంది. అలా చేసుకుంటే అది బాడీ ఏదన్నా ఆ విపత్తును ఎదుర్కోవడానికి సమాయత్తం అవుతుంది. దీన్ని ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్స్ అంటారు. అందుకోసం చాలామంది హార్ట్ అటాక్ విక్టిమ్స్ సడన్గా బాత్రూమ్ ఎలా అనిపిస్తుంది, వీళ్ళలో చాలామంది సడన్గా కొలాప్స్ కూడా అయిపోతుంటారు బాత్రూంలోని.
కాబట్టి మన ఇంట్లో ఎవరికైనా సడన్గా సివియర్గా చెమటలు పోయడం కానీ, వీక్నెస్ కానీ, లేదా ఛాతీ నొప్పి కానీ వచ్చి అలా బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరైనా తోడు వెళ్ళడం అవసరం. లేదు గడబెట్టుకోకుండా ఉంటే బాత్రూంలో పడిపోకుండా ఉంటారు. సో ఈ జాగ్రత్త మనం తీసుకోవాలి. సో సడన్గా నిస్సత్తుగా నీరసంగా చెమటలు పట్టి మనకు టాయిలెట్ వెళ్ళాలి అనిపించినట్టు కూడా ఒకసారి అది అప్పుడప్పుడు సడన్ హార్ట్ అటాక్ సూచికగా మనం చూసుకోవాలి. అలాగే కొంతమందికి ఫ్లోటింగ్ ఆర్ సింకింగ్ అంటారు. అంటే అయితే గాల్లో తేలిపోయినట్లు, అసలు అలా ఏమంటారు, మొత్తం ఇక్కడ కొంగు తీసుకుపోయినట్లు, అసలు ఇంకా ఏమీ మన బాడీలో ఏమీ మిగిలినట్లు, అంటే అప్పుడప్పుడు మనం లో బీపీనో లో షుగరో అయితే, లేకపోతే వడదెబ్బ తగిలితే ఎలా అయిపోతుందో అలాంటి సిమ్టమ్ ఏ కారణం లేకుండా అకారణంగా వస్తే మాత్రం దాన్ని కూడా మనం ఒక సడన్ హార్ట్ అటాక్ సిమ్టమ్ లాగానే మనం పరిగణించాలి. కొంతమంది ఏమవుతుంది అంటే సడన్గా అలా కళ్ళు పడిపోతారు, అంతే, ఇంకేం చేయరు. అంటే ఏదో నొప్పి వస్తుంది, ఒకసారి రాదు, స్వెట్టింగ్ రావచ్చు, రాకపోవచ్చు, కానీ జస్ట్ అలా కళ్ళు తిరిగి ఢమాలను పడిపోవడం. సో లేదు బాగా ఇంటెన్స్గా నాజియా వామిటింగ్, అంటే చాలా తీవ్రంగా ఇంకా వామిటింగ్ చేసుకుంటూ ఉండడం, ఇంకా వామిటింగ్ ఆగకుండా మాటికి ఆవులిస్తూ వామిటింగ్ చేసుకుంటూ ఉండడం, ఇది కూడా మనం సడన్ హార్ట్ అటాక్ లక్షణం చెప్పుకోవాలి. సో సడన్గా వామిటింగ్ రావడం, వామిటింగ్ చేసుకోవడం, ఆవులిస్తూ ఉండడం, లేదా మనకు కళ్ళు తిరిగి పడిపోవడం, ఇంకా లేయలేకపోవడం, కళ్ళు అలా తిరుగుతూ చుట్టూ మన కళ్ళంతా చీకట్లు కమ్మడం కూడా ఒక సడన్ హార్ట్ అటాక్ సిమ్టమ్గా సైన్గా మనం తీసుకోవచ్చు. సో ఒక్కోసారి మనకు తెలుస్తూనే ఉంటుంది, ఛాతీ నొప్పి అని అనుకున్నాం, కానీ ఒక్కోసారి నొప్పులు దవడలో రావడం, వెన్నుపూసలో రావడం, లేదా 2 చేతులు మాత్రమే నొప్పి పెట్టడం, లేదా పై కడుపులో రావడం, బ్యాక్లో రావడం కూడా ఒకసారి ఛాతీ నొప్పి ముందు ఛాతీ కాకుండా ఈ ఏరియాలో కూడా మనకు సడన్ హార్ట్ అటాక్ నొప్పిలాగా రావచ్చు. దాన్ని కూడా మనం హార్ట్ అటాక్ లాగా ఒకసారి మిగతా సిమ్టమ్స్ కూడా అలా మనకు తోడైతే పరిగణించుకోవాలి. అలానే ఇప్పుడు ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా మనము చిన్నపిల్లల్లో వస్తే మరి ఏజ్లో వచ్చిన అన్ని నొప్పులు హార్ట్ అటాక్ అంటే కాదు. ఈ మధ్యకాలంలో మనం చిన్న వయసులోనే 30లో, 25లో, 22లో కూడా మగవాళ్ళలో, 40-45 వయసులో ఆడవాళ్ళలో మనం గుండె జబ్బు చూస్తున్నాం. కానీ ఇటువంటి సిమ్టమ్స్ ఏ కేటగిరీ వ్యక్తులకు వస్తే దాన్ని ఇంకొంచెం మనం హార్ట్గా మనం సస్పెక్ట్ చేయాలని అంటే 60 పైబడ్డ వాళ్ళు, ఆల్రెడీ మధుమేహ వ్యాధి షుగర్ ఉన్నవాళ్ళు, లేదా హై బీపీ ఉన్నవాళ్ళు, లేదా ఇంతకు మునుపు ఆల్రెడీ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు కానీ, స్టంట్ వేయించుకున్న వాళ్ళు కానీ, బైపాస్ చేయించుకున్న వాళ్ళు కానీ, లేదా వీళ్ళు స్మోకర్స్, బాగా స్మోకింగ్ చేసే అలవాట్లో ఉన్న వాళ్ళు కానీ, లేదా పెద్దగా వాక్ చేయని వాళ్ళు, ఒబీస్గా బాగా ఊబకాయం ఉన్నవాళ్ళు, సో ఏమన్నా ఫ్యామిలీలో అటాక్ హిస్టరీ ఉన్నవాళ్ళు, అంటే వాళ్ళ అన్నలకు అమ్మలకు ఎవరికో తక్కువ వయసులో హార్ట్ అటాక్ వచ్చిన, సో ఇటువంటి వాళ్ళకి కానీ ఇటువంటి సిమ్టమ్స్ ఛాతీ నొప్పి, బరువు, నీరసం, ఆయాసం, వామిటింగ్, కళ్ళు తిరిగి పడిపోవడం, చెమటలు పోయడం, సడన్గా వీక్నెస్ రావడం, లేదా ఛాతీ నొప్పి రావడం, ఇవన్నీ వస్తే మరింతగా మనము గుండె జబ్బు అని అక్యూట్ హార్ట్ అటాక్ అని సస్పెక్ట్ చేసి ఇటువంటి వాళ్ళకి మనం వెంటనే వైద్యులు అందించాలి. చాలామంది అడుగుతూ ఉంటారు, మరి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఏం చేయాలి అని చెప్పేసి. అదృష్టవశాత్తు హార్ట్ అటాక్ ఫస్ట్ ఎయిడ్ అంటే ఏం లేదు. ఆస్పిరిన్ మాత్రం కానీ ఇంట్లో ఉంటే మింగించడం, ఎంత త్వరగా వెళితే అంత త్వరగా అంబులెన్స్ పిలిపించి అంబులెన్స్ ద్వారా హాస్పిటల్ దగ్గరున్న హార్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఉన్న హాస్పిటల్కు మనం చేయడం. చాలామంది ప్రైవేట్గా తీసుకుంటారు. ప్రైవేట్ వెహికల్స్లో ఏంటంటే మనకు ప్రాబ్లము అది ఆగుతూ ఉంటుంది. మన ట్రాఫిక్లో పేషెంట్ వచ్చేసరికి సమయం కోల్పోవచ్చు. అదే అంబులెన్స్ పిలిస్తే కొంచెం లేట్ అయినా కానీ అంబులెన్స్ త్వరగా చేరుకుంటుంది. అంబులెన్స్లో ఆక్సిజన్ ఉంటుంది. కొన్ని అంబులెన్స్లో డాక్టర్ కానీ, సిస్టర్ కానీ, పారామెడికల్ స్టాఫ్ ఉంటే వాళ్ళు రిథమ్ మెయింటైన్ చేస్తానికి కోసం కానీ, ఒకసారి సడన్గా హార్ట్ అరెస్ట్ అయితే వాళ్ళు కార్డియోపల్మనరీ రెసిస్టేషన్ అని ఛాతీ అదిమి కొంచెం ప్రాథమిక చికిత్స చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అంబులెన్స్ పిలిచి ఎంత త్వరగా హాస్పిటల్లో మనం చేరుకోగలిగితే అంత త్వరగా మనం డాక్టర్లు ట్రీట్మెంట్ చేసి గుండెపోటు ఎక్కువగా నివారించి ప్రాణాపాయం నుంచి బయటపడి చేసి ప్రాణం కాపాడే అవకాశం ఉంటుంది. సో చూసారుగా, గుండెపోటుకు చాలా కారణాలు ఉన్నాయి. అయితే గుండెపోటును సూచించే లక్షణాలు కూడా అనేకమే. కాబట్టి గుండెపోటు లక్షణాలపై అవగాహన కలిగి ఉండి సడన్ హార్ట్ అటాక్ రిస్క్లను తగ్గించుకోండి.